సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత శ్రీ కట్టా రాంబాబు గారు రచించిన స్వయంవరం కథ. ఈ కథ ఉగాది కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కథ. విందాము మరి. శ్రీ కట్టా రాంబాబు గారు రచించిన స్వయంవరం కథ మీకోసం. వేదిక అందంగా అలంకరించబడింది. వేదిక ముందున్న కుర్చీలు కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నాయి. సాయంత్రం 6 గంటల సమయం. ట్యూబ్లైట్ల వెలుగులో ఆ చిన్న ఆడిటోరియం ధగ మెరుస్తోంది. వేదిక మీద చిన్న టేబుల్, 4 కుర్చీలు ఉన్నాయి. వేదిక ముందు 100 కుర్చీలున్నాయి. ఒక్కొక్కరుగా ఆడిటోరియంలోకి ప్రవేశిస్తున్నారు. సుమారు 25 మంది వరకు 30 సంవత్సరాలు లోపు ఉన్న యువకులు వేదిక ముందు కుర్చీల్లో ఆసీనులయ్యారు. మిగిలిన కుర్చీల్లో ఆ సభకు ఆహ్వానించబడిన కొంతమంది పెద్దలు కూర్చున్నారు. కొన్ని కుర్చీలలో విలేకరులు, టీవీ రిపోర్టర్లు కూర్చున్నారు. సరిగ్గా అనుకున్న సమయానికి అంటే 6:30కి సభ ప్రారంభమైంది. వేదిక మీదకు సమన్విత రావడంతో సభా ప్రాంగణమంతా వెన్నెల విరిసినట్లయింది. ఆమె ఆ జిల్లా కలెక్టర్. ఆమెతో పాటు ఆ వేదిక మీదకు సాదా బట్టల్లో సుమారు 50 సంవత్సరాలు పైనే ఉండే ఓ జంట కూడా వచ్చింది. ఆ ముగ్గురు 3 కుర్చీల్లో కూర్చున్నారు. ఆ జంట ఎవరో ఎవరికీ తెలియదు. 4వ కుర్చీలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. వేదిక ముందు కూర్చున్న 25 మంది యువకులు సమన్విత వంక చాలా ఆరాధనగా చూస్తున్నారు. సమన్విత కూడా వారి వంక చూస్తోంది. ఆ యువకులు కూడా అనేక హోదాల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు. వివిధ జిల్లాల నుంచి సమన్విత ఆహ్వానం మేరకు వచ్చారక్కడికి. సమన్విత స్టేజి మీద లేచి నిలబడి మాట్లాడడం మొదలుపెట్టింది. అందరికీ నమస్కారం. ఈ సభకు మీ అందరినీ ఎందుకు పిలిచానో మీలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ పిలవడానికి చాలా బలమైన కారణం ఉంది కాబట్టి అందరినీ పిలవడం జరిగింది. ఇంకా అసలు విషయానికి వస్తాను. నేను ఈ జిల్లాకి కలెక్టర్ని. నా వయసు ఇప్పుడు దగ్గరగా 30 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. నాకు అందరిలాగే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా. ఎంత కలెక్టర్ అయినా పెళ్లి, సంసారం ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు కదా. హోదా ఉండొచ్చునేమో గాని నేను సాధారణమైన ఆడపిల్లనే. నాకు అందరిలాగే కోరికలుంటాయి కదా. 2 సంవత్సరాల నుంచి నాకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. అంతా ఐఏఎస్ ఆఫీసర్లే. అది సహజమే కదా. సుమారు 25 మంది ప్రపోజల్స్ చేశారు. వాళ్లల్లో వంక పెట్టడానికి ఏమీ లేదు. అంతా అందగాళ్ళు, ధనవంతులు, మంచి హోదాల్లో ఉన్నవాళ్ళు. అంతా నన్ను ఇష్టపడ్డవారే. వారిలో ఎవరినైనా కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు. వారంతా నా హోదాని, అంతస్తుని చూసిన వచ్చిన వాళ్లే అని నాకు తెలుసు. ఎవరు కోరుకున్నా అంతే కదా. వారి తప్పు పట్టడానికేం లేదు. కానీ ఎవరికి నా వెనుకున్న పరిస్థితులు తెలియవు. నేనెవరినో, నా కుటుంబ నేపథ్యం ఏమిటో కూడా తెలియవు. అవన్నీ తెలిస్తే ఇంతమందిలో ఎవరు ముందుకొస్తారో నాకు తెలియదు. నా గురించి దాచిపెట్టి చేసుకోవాలి అని నేను అనుకోవడం లేదు. అందుకే అంతా చెప్పాలని నాకు ప్రపోజ్ చేసిన వారిని ఈ సమావేశానికి పిలిచాను. వారంతా ఈ ముందు వరుసలో ఉన్నారు. ఇలా చేయడం ఒప్పో తప్పో నాకు తెలియదు. ఇది నేను ఎన్నుకున్న మార్గం. ఇంకా నా గురించి చెప్తాను అంటూ కాసేపు ఆగింది సమన్విత. అంతా ఆమె ఏదో చేయబోతోందని చూస్తున్నారు. ఆమె మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. ఈ స్టేజి మీద కూర్చున్న ఈ ఇద్దరు ఎవరో తెలుసా? వాళ్ళు నా తల్లిదండ్రులు. వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు. కన్నవారినే తల్లిదండ్రులు అనుకుంటే వాళ్ళు నాకు అంతకంటే ఎక్కువ. ఎందుకంటే నా కన్న తల్లి తప్పు చేసో లేక ఆడపిల్లనని అనుకుందో గాని నన్ను బతికుండగానే చెత్త కుప్పలో విసిరేస్తే ఆ చెత్త కుండీని శుభ్రం చేయడానికి వెళ్ళిన ఈ దంపతులు నన్ను చేరదీసి కన్న బిడ్డ కంటే ఎక్కువగా భావించి పెంచారు. వీళ్ళిద్దరూ పిల్లల్ని కనే వయసులో ఉన్నా కూడా సొంత సంతానాన్ని కోరుకోలేదు. నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచారు. నాకు చదువంటే తెలియదు, చదువుకోవాలని తెలియదు. నాకు 5-6 సంవత్సరాలు వచ్చే వరకు నేను వాళ్లతో పారిశుధ్య పనులు చేసేదాన్ని. అమ్మా నాన్న పబ్లిక్ పాయిఖానాలను శుభ్రం చేయడానికి వెళ్తుంటే నేను వాళ్లతో చీపులు పట్టుకుని వెళ్తుండేదాన్ని. వాళ్లతో పాటు నేను వాటిని శుభ్రపరిచేదాన్ని. నిజానికి నన్ను పనులు చేయడానికి వాళ్ళు ససేమిరా ఒప్పుకునేవారు కాదు. కానీ నేను వినేదాన్ని కాదు. నన్ను పనుల నుంచి దూరంగా ఉంచడానికే నన్ను స్కూల్లో చేర్పించారు. అంతే. అప్పటినుంచి నా విద్య పర్వం ప్రారంభమైంది. అన్ని తరగతుల్లోనూ ముందుండేదాన్ని. అలా హైస్కూల్ పూర్తి చేశాను. 10th మంచి మార్కులు రావడంతో కార్పొరేట్ కాలేజీలో ఇంటర్లో ఫ్రీ సీట్ ఇచ్చారు. ఇంటర్ స్టేట్ ఫస్ట్లో పాస్ అయ్యాను. డిగ్రీ కూడా అలాగే ర్యాంకులో పాస్ అయ్యాను. డిగ్రీ చదువుతున్నప్పుడే నాకు సివిల్స్కు వెళ్ళాలి అనే ఆలోచన కలిగింది. దాన్ని సాధించడం కోసం తపస్సు చేశాను అనే చెప్పాలి. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాను. ఇంతవరకు వివిధ పదవులు నిర్వహించాను. ఇప్పుడు ఈ జిల్లాకు కలెక్టర్గా ఉన్నాను. నేను ఐఏఎస్ పాస్ అయి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. అప్పుడు నాకు ఆలోచన లేదు. కెరీర్లో ఇంకా పైకి రావాలనే పట్టుదలతో ఉండేదాన్ని.
ఇప్పుడు నా తల్లిదండ్రులు కూడా నన్ను పెళ్లి చేసుకోమని కోరుతున్నారు. అందుకే ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నాతో పాటు నా తల్లిదండ్రులను కూడా స్వీకరించాలి. నాతో పాటే నా తల్లిదండ్రులు జీవితాంతం ఉంటారు. నాకన్నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నిజంగా నేను వాళ్ళ దగ్గర పెరిగే ఉంటే నేను ఈ స్థాయికి వచ్చుండేదాన్ని కాదేమో. అందుకే నాకు వాళ్ళ మీద కోపం లేదు. ఎందుకంటే వాళ్ళ పని చేయకుండా ఉండుంటే దేవతల్లాంటి ఈ తల్లిదండ్రులు నాకు దొరికేవారే కాదు. నన్ను ప్రాణంతో సమానంగా వీళ్ళు పెంచారు. ఈ తల్లి నాకు గోరుముద్దలు తినిపించింది. వీళ్ళకి నేనే సర్వస్వం. అటువంటి వారిని నేను వదులుకోలేను. వాళ్ళు జీవితాంతకాలం నాతోనే ఉంటారు. నా కుటుంబ పరిస్థితుల్ని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. అందుకే అన్నీ మీతో చెప్పేశాను. ఈ స్వయంవరానికి నన్ను కోరుకున్న 25 మంది ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచాను. పూర్వం స్వయంవరం అంటే వధువు వరుణ్ణి సెలెక్ట్ చేసుకునే పద్ధతి. ఈ స్వయంవరంలో ఇక్కడ 25 మంది వరుళ్లలో ఎవ్వరైనా సరే ఈ పద్ధతిని పాటించవచ్చు. అయితే వాళ్ళు నన్ను భార్యగానే కాదు, నా వాళ్ళని కూడా తల్లిదండ్రులుగా స్వీకరించగలిగేవారై ఉండాలి. ఈ రకమైన పద్ధతి అంటే నేను ఏర్పాటు చేసిన ఈ సభాముఖమైన స్వయంవరం తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ అంతా ఓపెన్గా జరగాలి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాను. మీలో ఎవరు ముందుకొస్తారో నేను వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అంటూ కూర్చుంది సమన్విత. సభా ప్రాంగణమంతా నిశ్శబ్దమైపోయింది. కూర్చున్న ఆఫీసర్లంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు, బాగా మాట్లాడావమ్మా అంటూ కళ్ళతోనే మెచ్చుకున్నారు. సమన్విత తల్లిదండ్రులు జరుగుతున్న తంతేమిటో తెలియనట్లు కూర్చున్నారు. పావుగంట సమయమైనా వాళ్లలో ఎవ్వరూ ముందుకు రాలేదు. సమన్వితకు అర్థమైపోయింది, వాళ్లల్లో ఎవ్వరికీ తనని చేసుకోవడం ఇష్టం లేదు అని. తనలో తనే నవ్వుకుంది. వాళ్ళు ప్రపోజల్ చేసేటప్పుడు ఎన్నో ఆదర్శాలు వల్లించారు. అందుకే వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికే ఈ సభను ఏర్పాటు చేసింది. తనకు తెలుసు, అంతా తన అందాన్ని హోదాన్ని చూసే వస్తున్నారని. ఇంతవరకు వెంటబడ్డారు ఏ సంగతి చెప్పమని. ఇప్పటినుంచి వాళ్లతో ఇంకెటువంటి బాధ ఉండదు తనకి. మరో పావుగంట గడిచింది. ఎవరి నుంచి ఎటువంటి రెస్పాన్సు లేదు. సమన్విత పైకి లేచింది. మైక్ అందుకుని, ఇక్కడితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. చెప్పాలనుకున్న విషయాలు ఎలా చెప్పాలో అదే చేశాను. ముఖ్యంగా పత్రికా విలేకరుల్ని కోరేది ఒకటే, దీనిని విపరీతార్థాలకు విమర్శలకు తావివ్వకుండా రాసుకోండి, ప్రసారం చెయ్యండి. ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నమస్తే అంటూ ముగించింది. అంతా లేవబోయారు. అంతలో ఎక్స్క్యూజ్ మీ మేడం అనే గొంతు వెనక జనాల్లోంచి వినిపించింది. అంతా ఆశ్చర్యంగా అటువైపు చూశారు. సుమారు 27-28 సంవత్సరాల వయసుండే ఓ యువకుడు లేచి నిలబడి ఉన్నాడు. సుమారు 6 అడుగుల ఎత్తు, మంచి వర్చస్సు కలిగి ఉన్నాడు. మంచి పర్సనాలిటీతో చూపరులను ఆకర్షించేలా ఉన్నాడు. చెప్పండి అంది సమన్విత. నేను 2 విషయాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి మేడం అన్నాడతను. ఎస్ ప్లీజ్ కమ్ అందామె. ఆ యువకుడు హుందాగా నడుస్తూ వేదిక మీదకి వెళ్ళాడు. మైక్ అందుకుని చేతులు జోడించి, సభకు నమస్కారం. కరెక్ట్గా చెప్పిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను. చెప్పే ముందు నా గురించి కొంచెం చెబుతాను. ఏ కారణం చేత సమన్విత గారి తల్లి ఆవిడను చెత్త కుండీలో పారవేసిందో అలాగే నా తల్లి కూడా నేను పుట్టిన వెంటనే అనాథ శరణాలయం ముందు వదిలేసింది. కలెక్టర్ గారు ఆడపిల్లగా పుట్టారు కాబట్టి వారి తల్లి పుట్టిన పిల్ల చచ్చిపోవాలని చెత్త కుండీలో విసిరేసింది. నేను మగపిల్లాన్ని కాబట్టి ఎలాగైనా బతుకుతాననే ఉద్దేశంతో శరణాలయంలో వదిలేసి ఉంటుంది నా తల్లి. నేను అనాథలాగే పెరిగాను. మేడం అదృష్టం కొద్దీ పార్వతీ పరమేశ్వరుల వంటి తల్లిదండ్రులు దొరికారు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. నేను ఒంటరిగా పెరిగాను. అప్పుడు నేను పడ్డ క్షోభ మాటల్లో చెప్పలేనిది. నేను కష్టపడి పైకి రావాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పీజీ చదివాను. పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ పీహెచ్డీ కూడా చేశాను. చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇచ్చే స్థితి ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది. అలా అని నేను దాంతో తృప్తి చెందకుండా సివిల్స్ రాస్తూనే ఉన్నాను. భవిష్యత్తులో దాన్ని సాధిస్తానో లేదో చెప్పలేను. అయితే బ్రతకడానికి చిన్నదో పెద్దదో ఓ ఉద్యోగం ఉంది. ఇంకా అసలు విషయానికి వస్తే కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన స్వయంవరం నాకు చాలా నచ్చింది. అలా నిర్భయంగా ప్రతి ఆడపిల్ల తన జీవిత భాగస్వామిని ఎన్నుకోగలిగితే ఇప్పుడు మనం చూస్తున్న వివాహ వ్యవస్థ బాగుపడుతుంది అని అనిపిస్తోంది. కలెక్టర్ గారిని సూటిగా ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. విద్య విషయం పక్కన పెడితే ఉద్యోగం విషయంలో వారికన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను నేను. అది ఆవిడకు అభ్యంతరం లేకపోతే నేను ఆవిడను జీవిత భాగస్వామిగా స్వీకరించాలనుకుంటున్నాను. వీడికి ఎంత ధైర్యం అనుకోకండి. ఆవిడంత నిర్భయంగా చెప్పగలిగినప్పుడు నేను అలాగే చెప్పగలుగుతున్నాను. ఆవిడ పెట్టిన కండిషన్ తన తల్లిదండ్రుల విషయం. నేను ముందే చెప్పాను, నేను అనాథనని. నాకు తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు.
వారిని నేను ఆవిడ కంటే ఎక్కువగా ప్రేమించగలను. నా తల్లిదండ్రులుగా వారిని పూజించగలను. తల్లిదండ్రులని ప్రేమించేవాడు తప్పనిసరిగా భార్యని ప్రేమిస్తాడు. కాబట్టి కలెక్టర్ గారికి భర్తగా నా సంపూర్ణమైన ప్రేమని నేను అందించగలను. ఇంతకన్నా నేను చెప్పేదేం లేదు. ఆవిడ అంగీకరించకపోయినా నేనేమీ బాధపడను. నిజంగా అంగీకరిస్తే నేను చాలా చాలా అదృష్టవంతుడవుతాను. అప్పుడు ఈ స్వయంవరానికి ఒక పరిపూర్ణమైన అర్థం ఏర్పడుతుంది అని ముగించి సమన్విత వంక చూశాడు. సమన్విత నవ్వుతూ అతని చేయి అందుకోవడానికి అక్కడి నుంచి లేచి అతని దగ్గరికి నడిచింది. హాల్ అంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కట్టా రాంబాబు గారు రచించిన స్వయంవరం అనే కథ విన్నారు. ఈ కథ ఉగాది కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కథ. బాగుంది కదూ? రచయిత యొక్క అభిప్రాయం ప్రకారం ప్రతి ఆడపిల్ల ఇంత ధైర్యంగా నిర్భయంగా తన అభిప్రాయాలని పురుషులకు చెప్పి, అదేవిధంగా పురుషులు కూడా నిర్భయంగా తమ అభిప్రాయాలను పెళ్లి కాని ఆడపిల్లలతో పంచుకున్నప్పుడు ఇద్దరికీ అంగీకారమైతే సమాజానికి ఒక మంచి జంట లభిస్తుంది అనే చక్కని సందేశం ఇచ్చినటువంటి శ్రీ కట్టా రాంబాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తర్వాయి భాగంలో మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.